హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, చూస్తే కేటీఆర్ గారు అరెస్టుకు రంగం సిద్ధమైపోయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆయన అరెస్ట్ అవుతారని చెప్పేసి వార్తలు గత కొన్ని రోజుల నుంచి కూడా వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే పొంగులేటి గారు కూడా ఆ మధ్య చెప్పారు, దీపావళి తర్వాత అరెస్టులు ఖాయమని. ఇవాళ ఆయన కూడా ఏదో ప్రెస్ మీట్ లో నేను అరెస్ట్ అవుతానేమో అన్న భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది? కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా లేదా మేడం, ఏం చెప్తారు? అంటే మనకి జ్యోతిష్యాలు చెప్పటం రాదండి. అవును. స్పెక్యులేషన్స్ వద్దు మనకి. కానీ గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయి అన్నది నిర్వివాదాంశం. ఓకే. ఒక కాళేశ్వరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదు అనుకుంటే ధరణి ఒక పెద్ద స్కాము. అలాగే ఇక పోతే అన్నిటికన్నా చిన్న స్కాము ఈ ఫార్ములా. అయితే చిన్న స్కామ్ అయినప్పటికీ కూడా దాని మీదనే ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించింది అంటే, వీళ్ళు ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు హడావుడిగా చేసిన ప్రోగ్రాం. ఈ హడావుడిగా చేసిన ప్రోగ్రాం వెనకమాల ఉన్న అంతర్యం ఏంటి అంటే, వీళ్ళు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము అనుకుని మనమే కదా వచ్చేది, మనమే సరి చేసుకుంటాం కదా, దాని గురించి అంత టెన్షన్ ఏంటి అనే ఒక ధీమాతోటి వీళ్ళు దాని మీద కాస్త సీత కన్నేసినట్టు ఉన్నారు. దానివల్ల ఏమైంది అంటే, ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అసలు రేసే జరగకోకుండా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఫార్ములా 1 రేసు పెట్టుకోవాలి అంటే, నిర్వహించుకోవాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇస్తాము, ఖర్చు వాళ్ళు పెట్టుకోవాలి లెక్క అయితే. ఇప్పుడు వాళ్ళు కదా చేసుకునేది ఇక్కడ. అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇచ్చాము అనేది పెద్ద ప్రశ్న. ఓకే. అంటే ఇది ఎలా ఉంది అంటే, మనమే కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింది పోయి, కాంట్రాక్ట్ చేసుకుంటానికి కూడా మనమే డబ్బులు ఇచ్చేస్తే ఎలా ఉంటుందో, తర్వాత వాళ్ళు కాంట్రాక్ట్ చెయ్యకపోతే ఏంటి పరిస్థితి అనే ఒక ప్రశ్న ఎవరికైనా ఉదయిస్తుంది కదా. ఇది దీనిలో ఉన్న మర్మం. మరి స్కామ్ చిన్నదా పెద్దదా అనేది వేరే విషయం. ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రభుత్వం సొమ్ము. ఈ సొమ్ము అన్యాక్రాంతం అవటానికి మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో చట్టం ఒప్పుకోదు. అవకాశం ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు అసలే ఒప్పుకోవు. ఎందుకంటే ఎంతసేపు రెండో పార్టీకి సమాధి కట్టడానికి సిద్ధంగా ఉంటారు వీళ్ళు. దానికి ఏంటి అవకాశాలు అని చూస్తారు. అందుకని ఏం దొరుకుతుందా అని చూస్తారు. చూసినప్పుడు వాళ్ళ బలహీనతలే వీళ్ళ బలాలు అవుతున్నాయి. ఒక పార్టీ బలహీనత ఇంకో పార్టీకి బలంగా మారుతుంది. అంతేగాని ఇద్దరూ వాళ్ళ బలాలు పెంచుకొని బలాల మధ్యలో పోటీ ఉండట్లేదు ఎక్కడ. బలానికి బలహీనతకి మధ్యలో పోటీ. ఆ పోటీలో బలవంతుడే జయించాడు అనుకోండి. అంతేగాని వీళ్ళ వైపు వీళ్ళు ఎంత రేపు నికార్సుగా ఉంటారు అనే దానికంటే కూడా వీళ్ళు ఎదురు వాళ్ళ తప్పుల్ని ఎంత ఎత్తి చూపారు అనేది వాస్తవం. అలానే ఇప్పుడు వాళ్ళ రాజకీయాలు అలాగే నడుస్తున్నాయి. ఇవి మటుకు సరైన రాజకీయాలు కాదు నన్ను అడిగితే. ఓకే. ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకులు ఎవరు ఇలా చేయరు. వాళ్ళు ప్రజలకి ఎంత చేరువ అవ్వాలా అని చూస్తారు. ప్రజలకి చేరువ అవటం వల్ల, వాళ్ళ సమస్యలను పట్టించుకోవటం వల్ల వాళ్ళకి ఆశాజ్యోతులుగా మారి వీళ్ళు బలపడాలని చూస్తారు తప్పితే, ఎదురు పార్టీ బలహీనతలే మన బలము అనుకుని వాళ్ళు ఏం తప్పులు చేస్తారా అని ఎదురు చూసి ఆ తప్పుల్ని ఎత్తి చూపేలాగా ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి. ఇవి దురదృష్టకరమైన రాజకీయాలు ఒక రకంగా. సరే, ఏది ఏమైనా అంత దీనిలో కూడా గుడ్లో మెల్లలాగా ఇప్పుడు ఈ స్కామ్ బయటకు వచ్చింది. ఈ స్కామ్ ప్రకారం ఏంటంటే, పూర్తిగా కేటీఆర్ తన ఇంట్రెస్ట్ కోసమే చేసి వాళ్ళకి డబ్బులు ముట్టజెప్పాడు, ప్రభుత్వ ధనం ఖజానా నుంచి ఇప్పించాడు అనేది నిర్వివాదాంశం. అంతా పేపర్ మీద క్లియర్గా కనపడుతుంది. దీనికి నేను సమాధానం చెప్తారు అంటే, కోర్టులు ఒప్పుకునేంతగా సమాధానాలు చెప్తాడా లేదా అన్నది వేచి చూడాలి. దాన్ని బట్టి అరెస్ట్ ఉంటుందా లేదా అనేది ఉంటుంది తప్పితే, మనకేదో కేటీఆర్ అంటే ఇష్టం లేక అరెస్ట్ అవుతాడు అన్నంత మాత్రాన అరెస్ట్ అవడు. అలాగే ప్రభుత్వం కూడా కక్ష సాధింపు చర్యలలో భాగంగా అరెస్ట్ చేయాలి అనుకుంటే అరెస్ట్ అవ్వదు. కానీ ఆయన చేసిన పనిని చట్టబద్ధంగా ఏమైనా నిరూపించగలరా? చట్టబద్ధంగా ఏమైనా ఒక లూప్ హోల్స్ అంటే అవకతవకలు ఏమున్నాయా అనేది
చూసి దాని ప్రకారం అరెస్ట్ అనేది ఉంటుంది, కేసు పెట్టడం అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం మరి వీళ్ళు మరి ఇదొక్కటే కాకుండా భూములు అన్యాక్రాంతమైనాయి, ప్రభుత్వ భూములు. దాని గురించి ఏం చెప్తారు, దాని గురించి కూడా కేసులు స్టార్ట్ అవుతాయా అనేది కూడా ఆలోచించాలి. చాలా భూములు, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, లిటికేషన్లో ఉన్న భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి అని చాలామంది చెప్పుకుంటున్నారు. మరి ధరణిలో ఉన్న లోపాలను బట్టి వీళ్ళు బాగా బలపడ్డారు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అనేది ఎంతో కొంత ఉన్న మాటే, లేని మాట అయితే కాదు. ఆ దిశగా వీళ్ళు ఏం చేస్తారు, ఆ మధ్య ఫస్ట్లో ఫోన్ ట్యాపింగ్ అన్నారు. మరి అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని ఆధారాలు లభిస్తే